సో, ఏపీలో ఉద్యోగులకు హైకోర్టు ఊహించని షాక్. అవును. హైకోర్టు ఊహించని షాక్ అయితే ఇచ్చిందనమాట ఉద్యోగులకు సంబంధించి. పరిహారం చెల్లించకుండా స్థలం తీసుకుంటారా? పిటిషనర్లకు ఖర్చులు 50,000 చెల్లించండి. రెవెన్యూ పురపాలక శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం. రహదారి విస్తరణ కోసం తీసుకున్న 2 సెంట్ల భూమికి ప్రత్యామ్నాయంగా జాగా చూపుతామన్న అధికారులు ఆ మాట నిలబెట్టుకోకపోవడం, నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియ చేపట్టకపోవడం, పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ను అనవసరంగా కోర్టుకు ఆశ్రయించేందుకు అధికారులు కారకులయ్యారని ఆక్షేపించింది. ఖర్చుల కోసం 50,000 4 వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులకు ఆదేశించింది. మరోవైపు భూసేకరణ ప్రక్రియ చేపట్టి పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయసూర్య ఇటీవల ఉత్తర్వులిచ్చారు. అనంతపురం పట్టణం సర్వే నంబరు 140/4లో 1945 నిజాముద్దీన్ అనే వ్యక్తికి చెందిన 2 సెంట్ల స్థలాన్ని మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ నిమిత్తం తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా స్థలం చూపుతామని చెప్పారు. ఆ వాగ్దానానికి కట్టుబడకపోవడంతో స్థల యజమాని వారసులు 2016లో హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు 2001లో ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. దాన్ని అధికారులు అమలు చేయలేదని, పిటిషనర్ల హక్కులను వారు హరించారని అన్నారు. అధికారుల చర్య పరిహారం చెల్లించకుండా ఆ భూమిని లాగేసుకొనడమే అవుతుందని, వారి తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పేసి అని హైకోర్టు అయితే ఊహించని వీరికైతే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఉద్యోగులకు. సో, ఈ నేపథ్యంలో వెంటనే వీరికైతే చెల్లించాలి. లేకపోతే ఉద్యోగులకు సంబంధించి కౌంటర్ అయితే దాఖలు చేయాలన్నమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.